నెల్లూరు నగరపాలక సంస్థ 2025-26 బడ్జెట్లో నెల్లూరు నగర ప్రజలపై పన్నుల రూపంలో అధిక భారాలు మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని, ఈ ఉద్యమానికి ప్రజలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్పై సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీలతో నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో రీడింగ్ రూమ్లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు నెల్లూరు నగరపాలక సంస్థ ప్రజలపై పన్నుల రూపంలో తీవ్రమైన భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నెల్లూరు నగర ప్రజలపై పన్నుల రూపంలో అధిక భారాన్ని వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మున్సిపల్ బడ్జెట్ 26వ తేదీ ప్రవేశపెట్టుకోతున్నారు. తీవ్రమైన భారాలు వేస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మేము కోరేది ఒకటి, మున్సిపల్ కార్పొరేషన్ని ప్రజల మీద అదనపు పన్నుల భారం వేయకుండా ఈ బడ్జెట్ని ఆదాయం సమకూర్చుకున్న మార్గాలు ఏమైనా ఉన్నాయా లేవా అని మీరు ఏమైనా సెర్చ్ చేశారా? దానికి సంబంధించి ఒక కమిటీ వేసి మేధావుల్ని, వ్యాపారవేత్తల్ని, అన్ని ప్రజా సంఘాలని, అన్ని పార్టీలను పరిగణలోకి తీసుకొని పన్నులు లేకుండా లేదా నామాత్ర పన్నులతో ఎంతో కొంత ఎన్హాన్స్ చేసి ఆ పన్నులతోనే మున్సిపాలిటీని జరిపే మార్గం ఉందా లేదా అని ఒక కమిటీని వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం అమలు జరపమని ముందు కోరుతున్నాం. అంతకంటే ముందు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు సకాలంలో తెచ్చుకోలేని మున్సిపల్ కార్పొరేషన్ తప్ప, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని దానిదే తప్ప, కార్పొరేషన్కి రావాల్సిన గ్రాంట్ల విషయంలో ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజల మీద భారాలు వేయకుండా వాళ్ళ తరఫున నిలబడడానికి మేమంతా ఒక కమిటీగా ఏర్పడి ముందు పోరాటాలు తీవ్రంగా చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు రాంబాబు, సిపిఐ ఎమ్మెల్యే, న్యూ డెమోక్రసీ. ఈరోజు నెల్లూరు నగర బడ్జెట్, కార్పొరేషన్ బడ్జెట్ ప్రజలపైన పడేటటువంటి భారం మీద కమ్యూనిస్టు సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదరులు ఏర్పరిచినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నగర పార్టీ అధ్యక్షులుగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటం, వాటికి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని కేటాయించకపోవటం, స్థానిక సంస్థలు కేవలం ప్రజల మీద వేసేటటువంటి పన్నుల మీద ఆధారపడి నడపాల్సినటువంటి దుస్థితి ఏర్పడిన కారణంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఇంటి పన్నులు కావచ్చు, ఖాళీ స్థలాల మీద ఉండేటటువంటి పన్నుని దాదాపు 100% నుంచి 300% పెంచడానికి ఈరోజు బడ్జెట్ని వాళ్ళు రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి నెల్లూరు నగర డివిజన్ కార్పొరేటర్లందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఆ బడ్జెట్ని ఆమోదించకుండా దానిలో సవరణలు చేపట్టి ప్రజల మీద పన్నుల భారం కాకుండా పన్నేతర ఆదాయం పైన కార్పొరేషన్ దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రజా సమస్యలపైన, ఇటువంటి ప్రజల మీద భారం పడేటటువంటి ప్రతి అంశం మీద కూడా కమ్యూనిస్టు సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నడిచేదానికి సిద్ధంగా ఉంది. ఇండియా కూటమి భాగంగా గతంలో ఎట్లయితే ఎన్నికల్లో కలిసి పోటీ చేశామో, అదేవిధంగా ప్రజా సమస్యలపైన మున్ముందు ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదరులతో కలిసి ప్రజల కోసం గళం విప్పేదానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తుంది. నెల్లూరు నగరంలో కార్పొరేషన్ ప్రజలను దోచుకునేటువంటి విధంగా దారి దోపిడి దొంగలు ఇంటి యజమానుల మీద కొళాయి పన్నులు, ఇంటి పన్నులు, దారి దోపిడీ తప్ప దానికి వేరే పదం లేదు. ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రతిపాదిస్తున్నటువంటి బడ్జెట్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ ఉంది. దీని మీద ప్రజలను చైతన్యవంతులు చేసి ఆ రకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రజా ఉపయోగమైనటువంటి విధానాలు అవలంబించేటువంటి విధంగా, ఆ విధమైనటువంటి పన్నుల విధానం ఉండేటువంటి విధంగా రూపకల్పన చేయడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. కత్తి శ్రీనివాసులు, సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి.
నెల్లూరు నగరపాలక సంస్థ 2025-26 బడ్జెట్కి సంబంధించి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, నగరంలోని ప్రముఖులు వారందరితో కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ ఏకగ్రీవంగా కొన్ని తీర్మానాలు చేసింది. ఈ బడ్జెట్లో గడిచిన 2024-25 సంవత్సరంలో వసూలైనటువంటి బడ్జెట్ కానీ 25-26లో చేసినటువంటి ప్రతిపాదనలు కానీ వీటిల్లో ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు గడిచిన సంవత్సరంలో మోపారు, రాబోయేటటువంటి సంవత్సరంలో రెట్టింపుగా మోపబోతున్నారు. ఇది సరైనటువంటి బడ్జెట్ కేటాయింపులు కాదు. ఈ రకంగా ప్రజల మీద భారాలు మోపితే నెల్లూరు నగరంలో నివాసం ఉండాలన్నా భయపడేటటువంటి స్థితి తెచ్చే విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అనేటటువంటిది. వీటిని మార్చాలి, ప్రత్యామ్నాయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఆ దిశగా ఆలోచించాలి అని చెప్పి రౌండ్ టేబుల్ అభిప్రాయపడింది. అదేవిధంగా